సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ అవసరం తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పదలుచుకున్నారా? నందమూరి కుటుంబంలో హరికృష్ణ ఫ్యామిలీని ఒంటరిని చేసేశారా? టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసిన నందమూరి బాలయ్య వాటిని తొలగించే వరకు ఊరుకోలేదు. జేపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటనతో నారా, నందమూరి కుటుంబాల ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి? వాచ్ ది స్టోరీ. దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు ఏటా నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా తాతగారి ఘాట్ వద్దకు వచ్చిన ఎన్టీఆర్ పెద్ద కొడుకు తనయులు నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్లు తెల్లవారుజామునే అందరికన్నా ముందుగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన నటుడి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అనుకో ఎన్టీఆర్ ఘాట్ నుండి వెళ్లిపోయిన చాలాసేపటికి వచ్చిన నందమూరి బాలకృష్ణ అక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూడగానే మండిపడ్డారు. ఎందుకవి, వాటిని తీసి పారేయండని ఆదేశించారు. అంతే, ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించేశారు. జూనియర్ ఎన్టీఆర్ పై నందమూరి కుటుంబం గుర్రుగా ఉందని అంటున్నారు. నందమూరి కుటుంబంతో పాటు చంద్రబాబు కుటుంబ సభ్యులు సైతం జూనియర్ ఎన్టీఆర్ పేరు చెబితేనే కొరకొరా చూస్తున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. ఏడాదిన్నర క్రితం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిని కొందరు ఎమ్మెల్యేలు అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేసి అవమానించారని టీడీపీ ఆరోపించింది. అప్పుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. తాను మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేశారు. ఆ తరువాత మీడియా సాక్షిగా చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన కంటతడి పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తమకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట అనలేదని చంద్రబాబు అనుకోకి కోపం వచ్చింది. టీడీపీ నేతలు కూడా జూనియర్ పై మండిపడ్డారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి విషయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఒక్కతాటిపైకి వచ్చారు. అయితే నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని మాత్రం తమ సరసన నిలబెట్టుకోలేదు. అందుకే భువనేశ్వరిని అవమానించిన ఘటనపై పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా స్పందించారు. కానీ హరికృష్ణ కుటుంబ సభ్యులు పెదవి విప్పలేదు. అయితే మహిళలను ఏ రంగంలోనూ ఎవరూ అవమానించడానికి వీల్లేదంటూ జూనియర్ ఎన్టీఆర్ తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆ ప్రకటన నారా, నందమూరి కుటుంబాలకు సరిపోలేదు. చంద్రబాబుకు రాజకీయంగా కలిసొచ్చేలా జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ప్రకటించలేదన్నదే వారికి మంటగా ఉండింది. ఆ తరువాత నందమూరి కుటుంబంలో శుభకార్యం జరిగితే దానికి వచ్చిన కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్లను బాలయ్య పట్టించుకోలేదు. ఈ ఘటనతోనే జూనియర్ పై కారాలు, మిరియాలు నూరుతోన్న నారా, నందమూరి కుటుంబానికి మరో ఘటన మరింత ఆగ్రహం తెప్పించింది. 371 కోట్ల రూపాయల కుంభకోణం చోటు చేసుకుందన్న ఆరోపణలపై స్కిల్ స్కామ్ లో చంద్రబాబు నాయుడిని ఏపీసీఐడీ పోలీసులు అరెస్టు చేయడం, ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం, ఆ తరువాత జైలుకు పంపడం తెలిసిందే. ఆ సమయంలోనూ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబును మాట వరసకి కూడా పరామర్శించలేదని, అరెస్టుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని చంద్రబాబు, బాలయ్య కుటుంబాలకు కోపం తెప్పించింది. జూనియర్ ఎన్టీఆర్ పై నారా, నందమూరి కుటుంబాలు ఇంత విద్వేషం వెళ్లగక్కుతున్నాయి. అయితే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కు ఈ కుటుంబాలపై ఇంతే కోపం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎవరినైనా సరే వాడుకుని వదిలేసే చంద్రబాబు పాలసీ కారణంగానే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి దూరమయ్యారు తప్ప ఆయనంతటా ఆయనగా వేరు కాలేదని వారంటున్నారు. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. మంచి వక్త కావడంతో పాటు ఆసువుగా ప్రసంగాలు చేయడంలో దిట్ట అయిన జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు. అయితే ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. అప్పటి ఓటమి తరువాత జరిగిన మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఆ మహానాడులోనే తన కుమారుడు లోకేష్ ను ప్రమోట్ చేశారు. అది జూనియర్ ను బాధించింది. ఆ తరువాతే జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారు.